Hi guys, welcome to Prichard Venkatesh. ఆస్ట్రేలియా పాకిస్తాన్ మధ్య పర్త్లో జరుగుతున్న మొదటి టెస్ట్లో ఫస్ట్ డే రోజు ఆటలో ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా కొంత సందడి చేశాడు. అతను యాక్చువల్గా చేసింది 41 రన్సే. యాక్చువల్లీ ఇట్ వాస్ డేవిడ్ వార్నర్స్ డే. డేవిడ్ వార్నర్ 164 చేశాడు. మిచెల్ జాన్సన్ లాంటి వాళ్ళు అతని మీద చేసిన క్రిటిసిజానికి బ్యాట్తో సమాధానం చెప్పాడు. సో హీ వాజ్ ద హీరో. బట్ ఉస్మాన్ ఖవాజా చేసిన సందడి ఏంటంటే దట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ క్రికెట్. యాక్చువల్లీ మీరు నిన్న ట్విట్టర్లో అట్లా చూసే ఉంటారు. ఉస్మాన్ ఖవాజా ఒక వీడియో మెసేజ్ పెట్టాడు. అదేంటంటే ఈ మ్యాచ్లో అతను ఒక షూ వేసుకోదలిచాడు. ఆ షూ మీద ఏముందంటే మెసేజ్ ఆల్ లైవ్స్ ఈక్వల్, అన్ని ప్రాణాలు విలువ ఒకటే అన్నట్టుగా, అన్ని ప్రాణాలు సమానమైనవే అనేటట్టుగా, అన్ని ప్రాణాల విలువ ఒకటే అన్నట్టుగా ఒక మెసేజ్తో షూ మీద రాసుకొని ఆ షూతో అతను ఫీల్డ్లోకి దిగాలని అనుకున్నాడు. కానీ ఐసీసీ పుట్ ఇట్స్ ఫుట్ డౌన్. నువ్వు అలా కుదరదు, నువ్వు అలాంటి షూ వేసుకుని వెళ్ళడానికి వీలేదు. ఎందుకంటే ఐసీసీ రూల్స్ ప్రకారం, ఐసీసీ గైడ్ లైన్స్ ఉంటాయి కదా, కొన్ని గైడ్ లైన్స్ ప్రకారం ఏంటంటే మీ పర్సనల్ మెసేజెస్ అవేమి ఉండకూడదు. లోగోలు కానీ ఎలాంటివి ఉన్నా సరే అవన్నీ ఐసీసీ అప్రూవ్డ్ లోగోస్ ఉండాలి. ఎవరైనా పర్సనల్ బ్యాడ్జెస్ లోగోస్ పెట్టుకోవాలని ముందుగా అప్రూవల్ తీసుకోవాలి. సో ఇలాంటివి మేము అలౌ చేయమని చెప్పి వాళ్ళు దాన్ని రిజెక్ట్ చేశారు. సో దాని మీద అతనికి కోపం వచ్చి, ఎందుకంటే వాట్ హీ వాంటెడ్ టు ఫోకస్ వాస్ పలస్తీన్ ఇష్యూ. పలస్తీనా ఇజ్రాయెల్ మధ్య గాజాలో యుద్ధం జరగడం, దాంట్లో చాలా ప్రాణ నష్టం జరగడం ఫ్రమ్ బోత్ సైడ్స్ జరిగింది. అయితే పలస్తీనాకి సపోర్ట్గా అతను ఈ రకమైన మెసేజ్ వదిలిచాడు. సో దానికి అతను ఆ వీడియో మెసేజ్లో ఏం చెప్పాడంటే, నేను చాలా హ్యూమన్ రైట్స్ ఇష్యూ ఒకటి నేను లేవనెత్తదలిచాను. నా ప్రొటెస్ట్ ఈజ్ అబౌట్ హ్యూమన్ రైట్స్. నా మెసేజ్ ఈజ్ అబౌట్ నాట్ ప్రొటెస్ట్, అబౌట్ హ్యూమన్ రైట్స్. ఫ్రీడమ్ అనేది అది అందరికీ బేసిక్ హ్యూమన్ రైట్. అది మానవులకు ఉండే హక్కు, స్వేచ్ఛ అనేది. సో దాన్ని ఎలా భంగం కలిగిస్తారు ఐసీసీ వాళ్ళు? నాట్ హ్యాపీ, దీని మీద నేను పోరాడదలిచాను అన్నట్టుగా అతను చెప్పాడు. మనకు తెలుసు అతను పాకిస్తాన్లో పుట్టి ప్రస్తుతం ఆస్ట్రేలియా తరఫున ఆడుతున్నాడు. సో పలస్తీనా పైన అతనికి కొంత సానుభూతి ఉండొచ్చు. దాన్ని అతను ఎక్స్ప్రెస్ చేయదలిచాడు. అయితే ఐసీసీ సెడ్ నో. ఈవెన్ ప్యాట్ కమిన్స్ కూడా మ్యాచ్కి ముందు ప్రెస్ మీట్లో అతను అడిగితే పర్సనల్ ఒపీనియన్ మేము రెస్పెక్ట్ చేస్తాం, బట్ ఐసీసీ గైడ్ లైన్స్ ప్రకారం వెళ్ళాలి. మేము ఆల్రెడీ ఉస్మాన్ ఖవాజాతో మాట్లాడాం, అతను కూడా అగ్రీ అయ్యాడు నాట్ టు వేర్ దట్ షూ అని చెప్పాడు. ఆ షూ అయితే వేసుకోవడానికి వీలు కూడా లేదు, ఎందుకంటే ఐసీసీ అలో చేయదు. సో చేయకపోయేసరికి అతను ఏం చేశాడంటే ఈరోజు ఆటలో ఒక బ్లాక్ ఆర్మ్ బ్యాండ్, చేతికి ఒక నల్ల బ్యాండ్ పెట్టుకుని ఆడాడు. సో ప్రొటెస్ట్, ఐసీసీ తనని ఆ షూ వేసుకోవడానికి అలో చేయకపోవడానికి ప్రొటెస్ట్గా అతను ఆ ఆర్మ్ బ్యాండ్ ఒకటి పెట్టుకొని బరిలోకి దిగాడు. సో అది ఇష్యూ. మరి ఇది కరెక్టేనా? గతంలో కూడా జరిగినాయి ఇలాంటివి, గతంలో కూడా జరిగాయి. దాని గురించి మనం మాట్లాడదాం. పొలిటికల్ మెసేజ్ అవుతుందా ఇది, లేకపోతే హ్యూమన్ రైట్స్ ఇష్యూ అయినా? పొలిటికల్ మెసేజ్ అవుతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ రెండు సైడ్స్ ఉన్నాయి. అక్కడ ఇజ్రాయెల్ ఉంది ఒకవైపు పలస్తీనా ఉంది. సో రెండింటి మధ్య అదొక యుద్ధం జరుగుతుంది. దాంట్లో ఎవరు కరెక్ట్ అనేది మనం జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు. రెండు వైపులు తప్పే. ఎందుకంటే ఈ రోజుల్లో యుద్ధాలు చేయడం, మనుషులను చంపేయడం, ముఖ్యంగా అక్కడ సివిలియన్స్, ఎలాంటి సంబంధం లేని ఇన్నోసెంట్ లైఫ్స్, అంటే ఆ క్రాస్ ఫైర్లో జరిగే యుద్ధంలో బాంబింగ్లో మామూలు సిటిజన్స్ కూడా చచ్చిపోతారు, సైనికులే కాదు. సో ఇవన్నీ అందరూ వ్యతిరేకించాల్సినవి. కానీ అలాంటప్పుడు ఒకరి తరఫున మాట్లాడడం కరెక్ట్ కాదేమో అన్నట్టుగా. అంటే అతను పాలస్తీనాకి సపోర్ట్ చేస్తున్నాను క్లియర్ చెప్తున్నాడు కాబట్టి, అయితే ఆల్ లైఫ్ ఈక్వల్ అనే దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే 2014లో ఇంగ్లాండ్ తరఫున ఆడుతున్న మరొక పాకిస్తాన్ బోర్న్ క్రికెటర్ మొయిన్ అలీ కూడా ఇలాంటిది ఒకటి చేయబోయాడు. అప్పుడు కూడా అతను సేవ్ గాజా, ఈ గాజా స్ట్రిప్ సంబంధించే సేవ్ గాజా అని చెప్పి ఒక చిన్న ఆర్మ్ బ్యాండ్ పట్టుకుని, నేను తమ్నైల్ కూడా మీదకి పెట్టాను, అది అతను ఆడడానికి ప్రయత్నం చేశాడు. కానీ అప్పుడు కూడా ఐసీసీ సెడ్ నో, యూ కెనాట్ వేర్ దట్, అలాంటి ఏం వేయడానికి వీల్లేదని చెప్పి వాళ్ళు ఒప్పుకోలేదు. అలాగే మీకు గుర్తునే ఉంటుంది 2019 వరల్డ్ కప్ టైంలో ధోని ఒక గ్లవ్స్ వేసుకున్నాడు. వికెట్ కీపింగ్ గ్లవ్స్ పైన ఆర్మీ సింబల్ ఒకటి ఉంది. అతను ఆర్మీ స్పెషల్ ఫోర్సెస్ సంబంధించిన డాగర్ సింబల్ త్రిశూలం లాంటి ఒక డాగర్ సింబల్ ఉన్న ఒక గ్లవ్స్ వేసుకున్నాడు. వేసుకుంటే దాన్ని అబ్జెక్ట్ చేశారు ఐసీసీ వాళ్ళు. అలా వేసుకోవడానికి వీల్లేదు, పర్సనల్ అవుతుంది, వేరే అంటే ఐసీసీ అలో చేసే లోగోస్ మాత్రం పెట్టుకోవాలి, మీరు అలాంటి లోగోస్ వేసుకోవడానికి వీల్లేదని చెప్పారు. అప్పుడు దాని మీద చాలా చర్చ జరిగింది. ట్విట్టర్ లాంటి చోట్ల ధోని కీప్ ద గ్లవ్ అని చెప్పి
అప్పుడు హ్యాష్ ట్యాగ్తో ఒక ట్రెండింగ్ అయింది. చాలామంది సెలబ్రిటీస్, ఫిలిం స్టార్స్ అందరూ కూడా ధోని సపోర్ట్ చేశారు. కొంతమంది సైడ్ ఆర్మీని దీంట్లో స్పోర్ట్స్లో తీసుకురావడం ఎందుకని చెప్పి. ధోని మనకు తెలుసు, ధోని ఈజ్ అన్ ఆనరరీ లెఫ్టినెంట్ కర్నల్ విత్ టెరిటోరియల్ ఆర్మీ ఆఫ్ ఇండియా. అతనికి 2015లో ఆ గౌరవం ఇచ్చారు మన డిఫెన్స్ ఫోర్సెస్. ఆ తర్వాత అతను 4 ఏళ్ల తర్వాత అతను క్వాలిఫైడ్ పారాట్రూపర్ అయ్యాడు. అంటే ఆ పారా జంపింగ్ చేస్తూ దాంట్లో రిక్వైర్డ్ ట్రైనింగ్ తీసుకుని హీ బికేమ్ ఎ క్వాలిఫైడ్ పారాట్రూపర్ ఆల్సో. సో ఆర్మీకి ఒక ట్రిబ్యూట్గా వాళ్ళకి సాలిడారిటీని ప్రకటిస్తూ అతను ఆ రకమైన ఒక డిస్ప్లే చేయదచ్చు. అంతకుముందు కూడా ఒకసారి మన ఆర్మ్డ్ ఫోర్సెస్ మీద పాకిస్తాన్ బేస్డ్ ఒక టెర్రర్ అటాక్ జరిగినప్పుడు, దానికంటే ముందు మన టీం వాళ్ళు ఆర్మీ స్టైల్ టోపీలు పెట్టుకుని, క్యాప్స్ పెట్టుకుని వాళ్ళు ఆడడం జరిగింది. అప్పుడైతే ఐసీసీ అబ్జెక్ట్ చేయలేదు, దాని మీద లోగో వెళ్ళలేదు. సో ఇలాంటివి జరిగినాయి. సో ధోనిని అబ్జెక్ట్ చేయడం విషయంలో చాలామంది అది ఏం పొలిటికల్ ఇష్యూ కాదు కదా, ఎందుకని దాన్ని మీరు అది ఆర్మీ ఇట్ ఈస్ ఏ నోబుల్ కాజ్, ఆర్మీకి సపోర్ట్ వ్యక్తం చేయడంలో తప్పేంటని చెప్పి చాలామంది అనడం జరిగింది. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినాయి. అయితే ఇక్కడ మనకి కొంచెం ఆశ్చర్యం అనిపించేది ఏంటంటే బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అని ఒక 2 ఏళ్ల క్రితం వచ్చిన 2 ఏళ్ళు అనుకుంటా, 2 ఇయర్స్ బ్యాక్ వచ్చిన ఒక క్యాంపెయిన్ మీకు గుర్తుండే ఉంటుంది. అమెరికాలో ఫ్లాయిడ్ అనే ఒక నల్ల జాతీయుడి పైన పోలీసులు చేసిన దౌర్జన్యం వల్ల అతను ప్రాణాలు కోల్పోవడం, అప్పుడు బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అనేది ఒక యాంటీ రేసిస్ట్ ఉద్యమంగా జరిగింది. దాన్ని క్రికెట్లో కూడా మనం చూసాం. వాళ్ళు ఈవెన్ ఇండియన్ టీం కూడా ఒక సందర్భంలో చేసింది. వాళ్ళు మోకాళ్ళ మీదకి వెళ్ళి గోయింగ్ డౌన్ ఆన్ ద నీస్ ఆ బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అనే దానికి సాలిడారిటీ ప్రకటించారు. అలాంటి వెస్టిండీస్ లాంటి టీమ్స్ అయితే ఆ బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అనే ఒక స్లోగన్తో ఉండే దుస్తులు కూడా ధరించి వాళ్ళు ఆడడం జరిగింది. కానీ అప్పుడు ఐసీసీ అబ్జెక్ట్ చేయలేదు, ఎందుకంటే ఐసీసీ 2012లోనే యాంటీ రేసిస్ట్ పాలసీ పెట్టుకుంది. సో ఇట్ ఈస్ ఎ హ్యూమన్ రైట్స్ ఇష్యూ అని చెప్పి అప్పుడు అలౌ చేసినట్టున్నారు. సో అన్నిటికీ మరి అప్పుడు అలౌ చేసి ఇప్పుడు ఎందుకు అలౌ చేయట్లేదు క్వశ్చన్ కూడా ఇప్పుడు వస్తుంది. సో కేవలం ఆల్ రైట్స్, ఆల్ లైవ్స్ ఆర్ ఈక్వల్ అని మాత్రమే అన్నాను కదా నేను అని చెప్పి ఖవాజా అంటున్నాడు. సో ఖవాజా ఎప్పటికీ కూడా దానికి రాజీ పడలేదు, ఐసీసీ దాన్ని డినై చేయడానికి. సో నేను వేరే ఏం అంటలేదు, సేఫ్ గాజా లాంటి పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇవ్వట్లేదు కదా, నేను ఆల్ లైఫ్స్ ఆర్ ఈక్వల్, అది ఎవరిదైనా ఎవరి లైఫ్ అయినా సరే, అది హిందూ లైఫ్ అయినా ముస్లిం లైఫ్ అయినా ఎవరి లైఫ్ అయినా ఈక్వల్ అని చెప్పి అతని మెసేజ్ మీరు ట్విట్టర్లో చూడండి. సో అతను అన్నాడు, కానీ అది ఐసీసీ అయితే అలౌ చేయట్లేదు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే. ఐసీసీ సెడ్ నో. సో దీంట్లో మరి మీ అభిప్రాయం ఏంటి? నేను అడిగితే ఏంటంటే క్రికెట్కి రాజకీయాలు ఇవన్నీ కూడా దూరంగా ఉంచాలి. అంటే ధోని చేసిన దాంట్లో తప్పేమీ లేదు, కానీ ఐసీసీ రూల్స్ అంటే ఫ్రీడమ్ ఉన్నట్టు ఖవాజా చెప్పినట్టు ఫ్రీడమ్ అయితే ఉంటుంది. కానీ ఫ్రీడమ్ అంటే మీరు మీ వ్యక్తిగతంగా చేసినప్పుడు నువ్వు ఏదైనా పాలస్తీనాకి సపోర్ట్గా స్టేట్మెంట్లు ఇచ్చుకో ఏమైనా చేసుకో. కానీ వెన్ యూఆర్ ప్లేయింగ్ క్రికెట్ని ఒక సాధనంగా వాడుకుని పొలిటికల్ స్టేట్మెంట్స్ చేయడం అనేది అనవసరంగా మ్యాచ్ మీద ఉన్న ఫోకస్ని వేరే ఇష్యూస్ మీద తీసుకెళ్తారు. సో క్రికెట్ని క్రికెట్గా ఉంచితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో పొలిటికల్ స్టేట్మెంట్స్ కానీ మీరు వేరే రకంగా ఏమన్నా ఎవరికైనా మీరు సపోర్ట్ కానీ లేకపోతే ప్రొటెస్ట్ కానీ చేయదలుచుకున్నా, ఎవరినైనా సపోర్ట్ చేయదలుచుకున్నా మీరు అవుట్ సైడ్ ద క్రికెట్ ఫీల్డ్ అది చేస్తే బాగుంటుంది. క్రికెట్ని మీరు దానికి ఒక సాధనంగా ఒక టూల్గా యూజ్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. సో ఐ డోంట్ సపోర్ట్ ఖవాజా ఆర్ ఎనీబడి పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇవ్వడం అనేది, మీకు ఫీల్డ్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదేమో నాకు అనిపిస్తుంది. క్రీడల్ని పాలిటిక్స్కి వీలైనంత దూరంగా ఉంచితే బాగుంటుందని నా అభిప్రాయం. మరి మీరు అనుకుంటున్నారు? కామెంట్స్లో చెప్పండి.